ఆంధ్ర ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అని చెప్పి వేడి మీద ఉందండి. ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరైతే? ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ విషయంకి వస్తే మా తెలుగుదేశం జనసైనికుల లెక్క మేము పనిచేసి మేము కేసీఆర్ని ఓడించి మా రేవంత్ గారిని కాంగ్రెస్ పార్టీ అయినా మేము గెలిపించుకున్నాం. కేసీఆర్ అనే అతను చంద్రబాబు నాయుడిని ద్రోహి 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 అన్నాడు కాబట్టి మేము పగ తీర్చుకున్నాం. అతని మీద పగ తీర్చుకున్నాం. మేము మా ఆంధ్ర వాళ్ళంతా ఖచ్చితం పగ తీర్చుకున్నాం. మాకు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి? 110% తెలుగుదేశం జనసేన పక్కా 100%. ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరు పొత్తులో గెలిస్తే ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? నేను అనుకోవడం ఏంటంటే 120 to 125. 120 ప్లస్ అయితే ఖచ్చితంగా 100% వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ పొత్తు ఉన్నా గానీ జగన్ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు, ఖచ్చితంగా మోడీ సపోర్ట్ అని తీసుకుంటే ఇంకా బలంగా ఉంటది, 170 సీట్స్ కూడా ఎట్ టైం ఇటువైపు తీసుకురావచ్చు అని అంటారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. మోడీ అంటున్నారు, మోడీ పర్సెంటేజ్ ఎంత ఉంది అక్కడ? ఎంత ఉంది? 0. అంటే మీరు చెప్పడం ఏంటంటే మీరు ఓటింగ్ లో దాని ఏమంటారు ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే వస్తారనే కదా మీ ఉద్దేశం? మేబీ అయి ఉండొచ్చు. కానీ ఏంటంటే లాస్ట్ టైం 2019 ఎలక్షన్ లో మోడీ ఇటు ఈ మూడు పార్టీలు అనేవి పొత్తులో లేకుండా విడివిడిగా పోటీ చేయడం వల్ల జగన్ కి బాగా అవకాశం దొరికింది. ఇప్పుడు నేను చెప్తాను, చాలా మంది చెప్తున్నారండి మోడీ సపోర్ట్ ఎంతో కొంత ఉందని చెప్తున్నారండి. ఇప్పుడు అదే సపోర్ట్ అనేది ఇటువైపు ఉంటే ఇంకా డబుల్ బెనిఫిట్ అనేది ఉంటదని. ఏం లేదు, మేము తెలుగుదేశం జనసేన వాళ్ళు కోరుకునేది ఒకటి, దయచేసి బీజేపీతో పొత్తొద్దు, వద్దు. ఎందుకు? ఆంధ్ర ద్రోహులు విశాఖ పోయిందా? ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు దొంగ జగన్ అనే వ్యక్తి అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకొని అనవసరంగా ఖర్చు పెడుతుందంట. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిధులు ఎట్టిస్తారు. నిధులు ఇచ్చింది ఏమవుతుంది ఏందని వీళ్ళు అడగాల్సిన అవసరం లేదా? ఎందుకు అడగట్లేదు? విశాఖ పోయినది ఆంధ్రప్రదేశ్ కి మేము ఇది చేశాము బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అని మాకు చెప్పమనండి. ఇప్పుడు మీరు అలా చెప్తున్నారు కదా, సేమ్ ఇప్పుడు మోడీ గారికి బాగా ఇప్పుడు ఆంధ్రాలో గానీ తెలంగాణలో గానీ అతి సన్నిహితమైన లీడర్ ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్ గారు. అవును, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ టీడీపీతో పొత్తులో ఉన్నారు. అవును, బీజేపీని కలుపుకొస్తామని చెప్పి ఆయన చెప్తున్నారండి. అది సాధ్యపడదు. ఒక్క చిన్న విషయం చెప్తా, పవన్ కళ్యాణ్ ని గుండె మీద చేసుకుని బీజేపీ వాళ్ళు మాకు ఆంధ్రప్రదేశ్ లో చేశారని చెప్పమనండి. కానీ అతను ఏ ఉద్దేశంతో అంటున్నాడు కదా, ఎందుకంటే తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి మేము అతను గౌరవిస్తాము, అతను మంచి లీడరు. కానీ బీజేపీతో పొత్తు పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ పెట్టుకున్నా కొద్దిగా మేమైతే వ్యతిరేకిస్తాం. బీజేపీ వద్దండి, బీజేపీ వద్దు. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ అనేవి పట్టుకోవాలంటే మనకి ఎంతో కొంత సపోర్ట్ అనేది కావాలన్నారు. ఇప్పటిదాకా ఏం చేసిండ్రు? జగన్ ఏం చేశాడు అనేది సెకండ్ విషయం. ఎందుకంటే జగన్ ఉన్న కేసుల మీద ఆయన అడగడానికి సరిపోయింది. ఆయన ఆల్రెడీ గెలిచినప్పుడు నాకు 25 ఎంపీలు ఇవ్వండి, నీకు గెలిచి చూపి మెడల్ ఉంచుతానన్నాడు. ఆయన మెడ ఉంచారు కానీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మెడ ఉంచలేకపోయారు. అయితే చంద్రబాబు నాయుడు మీద పెద్ద కేసులు ఏమి లేవు కాబట్టి రావాల్సిన నిధులు అంటే స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇవ్వాలో అనేసి న్యాయంగా పోరాటం చేసి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా పరిశ్రమలు తేగల సమర్థుడు చంద్రబాబు. అది కూడా నిరూపించుకున్నాడు ఇంత ముందు. ఈరోజు హైదరాబాద్ ఈ రకంగా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ తో స్నేహపూర్వకంగానే ఉంటారు. కానీ మేమన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ని అత్తలాకుత్తలం కావడానికి కారణం బీజేపీ.